తీసుకురావాలి. అంటే పరమేశ్వరుడు అన్నాడు, నీ యొక్క అనుమానాన్ని పోగొట్టడానికి ఇప్పుడు నేను ఒక కారణాన్ని చూపిస్తున్నాను చూడు. ఈ కారణంగా సృష్టి జరగడం లోకంలో ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఒకే శరీరంతో ఉన్నటువంటి ప్రాణులు అవయవములందు కించిత్ మార్పు చేత స్త్రీ పురుష విభాగమును పొందుతాయి. ఎలా పొందుతాయంటావేమో, మొట్టమొదటి ఆ విభాగాన్ని నా శరీరంలో చూపిస్తున్నాను చూడని తన దేహమునందు సగాన్ని స్త్రీ రూపంగా చూపించి సగాన్ని పురుష రూపంగా చూపించాడు. తన శక్తినే అమ్మవారు అని పిలుస్తాం మనం. పరమేశ్వర శక్తికి శాస్త్రంలో అమ్మవారిని పేరు. ఆదిశక్తి, పరదేవత, పరాశక్తి అంటుంటాం. ఇప్పుడు ఆమెయే, అమ్మవారే అంటే ఆయన శక్తియే, ఆయన అర్ధాంగిగా సగంగా మారిపోయి స్త్రీ స్వరూపాన్ని పొందింది. మిగిలినది పురుష స్వరూపమైంది. ఇప్పుడు వీరిద్దరికీ ఒండురులకు మొదటి ఆకర్షణ కలిగింది. అప్పటికి మన్మధుడు లేడు. అదే పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు, మన్మధుడు బాణం ఇస్తే ఎందుకు కాల్చానో తెలుసా పార్వతి? నేనేదో కోపంతో కాల్చలేదు. మనిద్దరి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లోక ప్రయోజనము కొరకు ఆకర్షణ. అటువంటి ఆకర్షణతో మొదట ఉన్న మనిద్దరి మీద మళ్ళీ ఆకర్షణ కొరకు బాణం వేయడం అనేటటువంటిది హద్దు మీరడం మన్మధుడు. ఆయన అధికారం ఏపాటిది నా మీద బాణం వేయడానికి? అందుకు కాల్చాను, మార్గం తప్పాడు కాబట్టి అన్నాడు. కాబట్టి మన్మధుడు కారణం కాదు వారిద్దరి ఆకర్షణకి. అలా ఆకర్షణ దేనికి కలిగింది అంటే బ్రహ్మగారి కోరిక తీర్చి లోకంలో సృష్టి జరగాలి కాబట్టి శరీరం ఇవ్వాలి. శరీరం ఇచ్చి సృష్టి చేస్తే తప్ప ఇవన్నీ జరగవు. కాబట్టి సృష్టి చెయ్యాలి. ఈ సృష్టి జరగాలి అంటే మొట్టమొదట స్త్రీ స్వరూపాన్ని పరమేశ్వరుడు సృజించి ఆకర్షణతో ప్రహృష్టవదనుడై ఆమె వంక చూశాడు. ఆయన ఆకర్షణ లౌకికమైనటువంటి భోగము కొరకు కూడుకున్నటువంటి కామముతో కూడుకున్నది కాదు. బ్రహ్మగారి కోరిక తీర్చాలనేటటువంటి సంతోషం. ఆ సంతోషంతో ఆయన ఆవిడ వంక చూశాడు. ఇప్పుడు ఆయనకి బ్రహ్మగారి కోరిక మేరకి బోలెడంత మంది ప్రాణులు కలగాలి. ఈ కామము కోరిక కలిగింది. ఈశ్వరుని యందు కోరిక పుట్టినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు. అది మహాకామేశ్వర స్వరూపం. ఇప్పుడు ఆవిడ మహాకామేశ్వరి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లోకానికి తల్లిదండ్రులు. ఆయన ఆమె వంక చూసినప్పుడు ఆమె శివకామ సుందరి, ఆయనకి ఇల్లాలు. ఆమెకి భర్త ఆయన. వాళ్ళిద్దరూ కలిపి మనకి తల్లిదండ్రులు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అసలు ఈ లోకానికి మొట్టమొదట కుటుంబం ఇది అని అడిగారు. కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటే కదండి కుటుంబం. అసలు మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు కుటుంబం ఎక్కడ మొదలైందని అడిగి ఆయన శ్లోకం చేశారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ వ్యకుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు. ఆది కుటుంబినే, మొట్టమొదటి కుటుంబం లోకంలో ఎవరిది అంటే మహానుభావుడు పరమశివుడిది. అందుకే మొట్టమొదట లోకంలో పుట్టిన కొడుకు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అందుకు కదా పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు అని అర్థం. పెద్ద కొడుకు ఆయన ఎందుకు అయ్యాడు? మా ఇంట్లో పెద్ద కొడుకు నేను కాదు. మనందరం కలిపి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలమైతే మొట్టమొదట పుట్టిన పెద్ద కొడుకు ఆయనే. అందుకే పిళ్ళయార్ దేవాలయం. ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి రాగానే నన్ను పిళ్ళయార్ దేవాలయానికే తీసుకెళ్లారు. పిళ్ళయార్ అన్నది ద్రవిడ భాషకి సంబంధించిన మాట. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు అని. మురుగన్ అంటారు. విష్ణు అన్నారట మురుగన్ మరుమగన్ అన్నాడు. మురుగన్ అంటే మేనల్లుడు, విష్ణువు యొక్క మేనల్లుడు. విష్ణువు చెల్లెలు నారాయణి పార్వతీదేవి. పార్వతీదేవి కొడుకు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక మురుగన్ మరుమగన్. ఇంత అందమైన మేనల్లుడు నాకు అల్లుడు అయితే బాగుండని వల్లీదేవినిచ్చి పెళ్లి చేశాడు. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు ద్రవిడ దేశంలో. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు. కాబట్టి ఎవరిది మొదటి కుటుంబం? కుమరన్, కుమారుడు అంటుంటారు. కుమారుడు రెండో కొడుకు. సుబ్రహ్మణ్యుడు అది ఆది కుటుంబినే అక్కడ మొదలైంది. మొదటి కుటుంబం వాళ్ళదైతే ఆ తర్వాత వచ్చిన పిల్లలందరం మనం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఈ లోకానికి అంతటికి? వాళ్ళిద్దరే. అందుకే కాళిదాస మహాకవి వ్యాసహృదయాన్ని పట్టుకుని వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరుడు జగత పితరౌ వందే. ఈ జగత్తుకంతటికీ కూడా వాళ్ళు తల్లిదండ్రులు అని నమస్కరించాడు. ఇప్పుడు బ్రహ్మగారి కోరిక తీర్చడం కోసమని తన శరీరంలో సగభాగాన్ని స్త్రీ స్వరూపంగా ప్రకటనం చేశాడు.
చెయ్యగానే బ్రహ్మగారికి అర్థమైంది. ఓ, సృష్టి యందు లింగ విభాగము ఏర్పడాలి ఆకర్షణ కొరకు. నేను మీతో మనవి చేశా కదూ, సృష్టి యందు ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ప్రహృష్టవదనుడై చెయ్యాలి. ఆ సృష్టి కార్యమునందు ఎప్పుడు శోకం ఉండకూడదు. ఈ సంతోషము ఆకర్షణ కొరకు శరీరముల యందు ధాతువులవే, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ధాతువులు తప్ప కొత్తగా ఇంకా ఏ ధాతువులు ఉండవు. కానీ కించిత్ మార్పు చేస్తాడు అవయవాలను. ఆ కించిత్ మార్పు చేయడం వల్ల ఏమైందంటే పురుషుడికి స్త్రీ యందు, స్త్రీకి పురుషుని యందు ఆకర్షణ కలుగుతుంది. ఈ ఆకర్షణ ఆనందమునకు కారణమై ఆరోగ్యవంతమైన చైతన్యవంతమైన సంతానము కలగడానికి హేతువై సృష్టి పరంపరగా నడిచి వెళ్ళడానికి కారణమైంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ధర్మ ప్రజాపత్యర్థం సంతానము యోగ్యమైనది కలగాలని బయలుదేరుతున్నావు. కాబట్టి గృహస్థాశ్రమంలోకి నీ బిడ్డలు మంచి వాళ్ళవడమే నీకు సంతోషదాయకం అవుతుంది. కాబట్టి ఒకప్పుడు, ఎందుకంటే కొడుకే ఉద్ధరించాలి తద్దినం పెట్టి, అందుకని శరీరం ఉన్నప్పుడు పడిన తరువాత వాడే ఉద్ధరించాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చెయ్యవలసిన స్తోత్రం అదిగో ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్నే అని శాస్త్రములు నిర్ధారణ చేశాయి. ఆ రూపాన్ని స్తోత్రం చేయకపోతే ఆ గృహస్థాశ్రమంలో వాడు ఏం చెయ్యాలో వాడికి అసలు ఏమీ తెలియని వాడి కింద లెక్క. అది నాకు రాదండి, ఆ స్తోత్రం నాకు రాదండి, అర్ధనారీశ్వర స్తోత్రం అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా దాని ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి విషయాన్ని పొందడంలో ఏమరపాటు పొంది ఉన్నావు అని గుర్తు. శంకర భగవత్పాదులు అందుకని అర్ధనారీశ్వర స్తవాన్ని ఇచ్చారు. అందుకని దాన్ని లీలాస్వరూపం అంటారు. అంటే ఆయన అలా ఉండడం ఆయన కొరకు కాదు, ఆయన అలా ఉండడం సృష్టి జరగడానికి బ్రహ్మగారికి కారణాన్ని తోపించాడు. ఓ, ఇలా సృష్టి చెయ్యాలని అందింది. ఇప్పుడు ఆ స్వరూపాన్ని శంకర భగవత్పాదులు స్తోత్రం చేయడం మొదలుపెట్టి, శంకరాచార్యుల వారు ఎప్పుడైనా స్తోత్రం చేస్తే మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంటుంది. సంబోధన. వారు ఏమని పిలుస్తున్నారు అన్నదాన్ని చూడాలి. ఎందుచేత అంటే శంకరాచార్య స్వామి వారి చేత రచింపబడినటువంటి స్తోత్రములు కానీ వాంగ్మయం కానీ ఎంత గొప్పగా ఉంటాయని చెప్తారంటే పెద్దలు ఒక మాట అంటారు, పరమ పొదుపరి అయినటువంటి ఇల్లాలు ఇంట్లో భర్త తెచ్చిన పదార్థాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతుందో అంత జాగ్రత్తగా అక్షరాల్ని శంకరాచార్యుల వారు వాడుకుంటారు. మీరు శంకరాచార్యుల వారి శ్లోకాల మొత్తం మీద ఏ ఒక శ్లోకంలో ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మీరు చెప్పలేరు. ఏ వృత్తాన్ని తీసుకుని ఏ అక్షరములను పేరిస్తే దానికి సరి అయిన అర్థం వస్తుందో అలాగే రచన చేస్తారు. ఎలా పిలిస్తే ఆ స్తోత్రం యొక్క వైభవం ప్రకాశిస్తుందో ఆ పేరుతోనే పిలుస్తారు. అందుకే మీరు చూడండి, సౌందర్య లహరిలో అమ్మవారికి 1000 నామములు, 1000 ఎన్నో నామములు ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్య లహరి మొత్తం మీద అమ్మవారిని ఒక 8-9 నామములతోనే పిలుస్తారు తప్ప ఆయన ఎక్కువ నామాలు వాడరు. కారణం ఏమిటంటే పిలిచారు అంటే ఏదో నామాలు ఉన్నాయి కదా అని ఏదో పేరు పెట్టి పిలవరు ఆయన. అర్ధనారీశ్వర స్తోత్రం అంతా కూడా నా నమస్కారం ఎవరికి అన్న చోట ప్రతి శ్లోకానికి 4వ పాదాన్ని మకుటంగా తీసుకుని అస్తమానం ఆయన ఏమన్నారంటే ప్రతి 4వ పాదంలోనూ కూడా నమస్వాయై చ నమశివాయ, అదే ఆ స్తోత్రంలో నమశివాయై చ నమశివాయ. శివా అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. వాళ్ళిద్దరూ ఎంత ఒదిగిపోయారంటే, ఎంత అన్యోన్యత అంటే వాళ్ళ దాంపత్యంలో ఒదిగిపోవడం కాదు, వాళ్ళ పేర్లు కూడా అంత ఒదిగిపోతాయి. అర్ధనారీశ్వర స్తవం అన్యోన్యత గురించి చెప్పినప్పుడు అమ్మవారి పేరు ఏ విశాలాక్షో చెప్పి పరమేశ్వరుడి పేరు త్రయంబకుడో చెప్పారనుకోండి, 2 పేర్లు ఎలా కలుస్తాయి? కలవవు. త్రయంబకుడు ఆయన పేరు, విశాలాక్షి ఆవిడ పేరే అయి ఉండొచ్చు, కానీ పేర్లు ఒదిగిపోయాయా? ఒదగవు. కానీ నమశివాయై చ నమశివాయ, ఓ శివ నీకు నమస్కారం, ఓ శివా నీకు నమస్కారం. శివా అంటే పార్వతీదేవి, అమ్మా అయ్యా మీకు నమస్కారం. ఇది చెప్పడానికి ఆయన 2 ఒకేలా ధ్వనించేటటువంటి శబ్దములను తీసుకున్నారు. అంటే పేర్లలో కూడా అంత ఒదిగిపోయినటువంటి అన్యోన్యత వారిది. అందుకే
అన్యోన్యత అన్న మాటకు వచ్చేటప్పటికీ పరిణితి కలిగిన వాడు ఎప్పుడైనా దంపతుల మధ్యలోంచి వెళ్ళకు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి పెళ్ళైపోయి వచ్చి మీకు నమస్కారం పెట్టారనుకోండి, ఏమిటండి అటువంటి ఆయనకి ఈ అమ్మాయి ఏమిటండి అని కానీ, ఇంత అందగత్తే అతనేమిటండి అని కానీ అనకూడదు. దంపతుల గురించి మాట్లాడితే ఎప్పుడూ ఏం చెప్పాలంటే ఒండరులు ఒకరికొకరు తగినవారు అన్నారు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తే కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం, ఎవరికన్నా ఎవరెక్కువ అనలేదైనా, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు అంతే. ఆయన తపస్సు అండి ఆవిడ భార్య అయింది, ఆవిడ తపస్సు అండి ఆయన భర్త అయ్యాడు, ఎవరి తపస్సు ఎక్కువ అది చెప్పడం కష్టం అంతే. దంపతులంటే నువ్వు మధ్యలోకి వెళ్ళకూడదు, నువ్వు తీర్పు చెప్పకూడదు ఎవరికన్నా ఎవరు గొప్పవాళ్ళు, ఇద్దరూ సమానమే. అందుకే తగులంగట్టిన బ్రహ్మ నిర్పరి కదా దర్పాహ తారాతి అంటూ పోతన గారు కూడా మహానుభావుడు రుక్మిణీ కృష్ణుల యొక్క దాంపత్యం గురించి చెప్పవలసి వస్తే ఇద్దరూ ఒకరికొకరు తగినవారు అన్నారు తప్ప ఆయనకన్నా ఆవిడ ఎక్కువ ఆవిడకన్నా ఆయన ఎక్కువ అని ఎక్కడ ప్రయోగం చేయలేదు. నమశివాయై చ నమశివాయ, వాళ్ళిద్దరూ పేర్లలో కూడా అంత ఒదిగినవారు. అది బాగుందండి. వారు ఒదిగిపోయారు, వారు ఒదిగిపోతే అలా నమస్కారం చేస్తే మాకేమిటి వస్తుంది? వాళ్ళిద్దరూ శివా శివ, దానికి అర్థం ఏమిటో తెలుసా? మంగళం, భద్రం, శుభం, శోభనం, శాంతి, క్షేమం, యోగం, కళ్యాణం, ఇవన్నీ శివ అన్న మాటకి అర్థాలు. అమరకోశం చూడండి ఎన్ని అర్థాలు చెప్పిందో, ఎన్ని అర్థాలు చెప్తుందో శివనామానికి. అందుకే శివ అన్న ఒక్క మాట ఉన్నదే అది సర్వమంగళములకు కారణమయ్యింది. కవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ శివనామం అంత గొప్పది. శివ అన్నాడు అనుకోండి, మంగళములు, శోభనములు, భద్రం, క్షేమం, యోగం అన్నీ కలుగుతాయి. శివనామము ఇవ్వలేనిది లోకంలో లేదు. అంత గొప్ప నామము శివనామము. అటువంటి శివనామమును శివ శివా అన్నారనుకోండి, ఇద్దరినీ కలిపి చెప్తే అన్ని సుఖములకు ఆలంబనం ఎక్కడుందంటే దంపతుల మధ్య అన్యోన్యతలో ఉంది ఆ సంతోషం. ఏ ఉన్నాయని కాదు, ఏమి లేవని కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో ఒక మరచెంబు రడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపిస్తారు. ఇంట్లో ఏముంది ఏమి లేదు అని కాదు, ఆ ఒండరుల మధ్య అన్యోన్యత ప్రేమ ఉంటే ఆ తృప్తి ఎలా ఉంటుంది? ఆ తృప్తి ఉన్న చోట సమస్త ఐశ్వర్యం ఉంది. ఎన్ని ఉన్నా ఒక్కటి లేకపోతే వాడంత దరిద్రుడు లేడు. శంకర భగవత్పాదులు కౌపీన పంచకం చేశారు. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచి పెట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు ఎవరన్నారు సన్యాసి గురించి మాట్లాడుతూ. కాబట్టి తృప్తి ప్రధానం. నాకేమి ఇవ్వలేదండి, దేవుళ్ళంటి భర్తనిచ్చారు. ఏసీలు, కార్లు ఇవి పెద్ద విశేషమా? దొరకద్దు అలాంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి ఇల్లాలినయ్యాను, నాకు ఇంతకన్నా ఏం కావాలండి అని ఆవిడ ఎందనుకోండి, ఆవిడ్ని మించిన ఐశ్వర్యవంతురాలు లేదు. ఏం కావాలండి నాకు? నేను కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా తన తవిట కొంగుతో నా నుదురు తుడిచి, మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకున్నారు, మీరు ఎందుకండి బెంగ పెట్టుకుంటారని నన్ను సేద తీర్చగలిగిన శాంతి స్థానమైన పత్ని నాకుంది. నేను కోరుకున్నది పెరటిలో కరివేపాకు తీసుకొచ్చి దాని చేత్తో పచ్చడి చేస్తే గుమగుమలాడిపోతుంది, అలా చెయ్యగలిగిన భార్య నాకు. ఇంకా నాకేం కావాలి అని భర్త అనగలిగితే వాళ్ళిద్దరి మధ్య ఏం లేవని మీరు అనుకుంటున్నారు? అనుకున్నవాడు లేనివాడు. అలా తృప్తి ఉన్న దంపతులు ఐశ్వర్యానికి చిట్ట చివర విహరిస్తున్నారు వాళ్ళు. ఈ తృప్తి ఎప్పుడు అంకురిస్తుంది? ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యతా భావం అంకురిస్తే. అందుకే మీరు చూడండి, పార్వతీదేవి ఎంతమంది తండ్రుల కడుపునైనా పుడుతుంది. హిమవంతుడి కడుపున హైమవతిగా వస్తుంది, కాత్యాయన మహర్షి కడుపున కాత్యాయనీదేవిగా వస్తుంది, దక్ష ప్రజాపతి కడుపున దాక్షాయణిగా వస్తుంది. కానీ భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే. నీకేం తెలుసురా ఆయన వైభవం ఉంటుంది తండ్రి నిన్నా సరే ఆయన జోలికెడితే. భర్త మీద అంత ప్రీతి ఆవిడికి, అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుందని కాదు, ఆవిడ ఎంత అనుగమిస్తుందంటే భర్తని, ఆవిడికి చెప్పకుండా పరమశివుడు ఎవ్వరికీ ఏమీ చెయ్యలేడు.
దాంతో మాట చెప్పి చేద్దాం అంటాడు. ఎందుకు ఆవిడేం వద్దందో, కానీ ఆవిడికి చెప్పకుండా చేయలేడు. అయ్యో అంత అన్యోన్యమైంది. ఏమండి వాళ్ళు చెప్పారు మీరు అది చేశారా, పోలేని మంచి పని చేశారు అందనుకోండి. అయ్యయ్యో దీనికి చెప్పలేదే పాపం, చెప్తే పిచ్చిది ఎంత పొంగిపోతుంది. ఏమన్నా వాళ్ళు ఉపనయనం చేసుకుంటారట 116 ఇచ్చానే అంటే ఎంత మంచి పని చేశారండి. దాంతోపాటు నా దగ్గర 2 మీవి కొత్త పంచెలు 2 దాచాను, ఎవరైనా పెద్దలు వస్తే పెడదాను, అవి కూడా ఇవ్వండి అని ఇచ్చే మనిషి దీనికి చెప్పలేదు ముందు అని భర్త బాధపడ్డాడు అనుకోండి, ఆవిడ స్వాధీన వల్లభ. అంతేగాని నేను ఇచ్చినట్టు తెలిస్తే అది నన్ను చంపేస్తుందేమో అని భయపడి భర్తకి భార్యకి వశుడైన వాడు స్వాధీన వల్లభ కాదు. అది ఆవిడ పాతివ్రత్యం. ఇంత అన్యోన్యత దేని వలన సిద్ధిస్తుందంటే అదిగో ఆ స్వరూపాన్ని చూసి నమశివాయైచ నమశివాయ అని అంటే గొప్ప దాంపత్య జీవిత సంబంధమైన ప్రయోజనమును పొందగలవు. అసలు నీ గృహస్థాశ్రమం పండడానికి కావలసినటువంటి అన్యోన్యత, ఆ తరువాత భోగానుభవము, తదనంతరము వైరాగ్యము, తదనంతరము జ్ఞానము, భక్తితో కూడిన కర్మాచరణము అన్నీ సిద్ధిస్తాయి. అసలు నేను మీతో ఒక మాట మనవి చెయ్యాలి అంటే యథార్థంగా పురుషుడు గృహస్థాశ్రమంలో ఉండి తరించాలి అంటే భార్య సహకారము లేకుండా తరించలేడు. ఎవరో నెల్లూరు నుంచి భగవద్భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు నా ఇంటికి వస్తున్నారు. గురువుగారు మిమ్మల్ని చూడడానికి వస్తున్నామండి ఆదివారం నాడు అన్నారు. నేను తప్పకుండా దేవతార్చన మా ఇంట్లో చేసి వెళ్ళండి అన్నాను. మీ ఇష్టం వచ్చినట్లు మాట ఇచ్చేస్తారు, ఎవడు చేస్తాడనుకుంటున్నారు అందనుకోండి. నేను ఇంకొకరిని అలా పిలవగలనా అంటే నా భార్య ఎటువంటిదని కాదు, మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను. తను మంచి పని చేశారు. అలాంటి వాళ్ళకి వండి పెట్టుకోవడానికి కాకపోతే గృహస్థాశ్రమంలో నేను ఉన్నది ఎందుకు, నా చేత్తో నేను వండుకుని వడ్డించుకుంటానని అందనుకోండి. నేను సంతోషంగా రేపు ఇంకో 2 ఎవరినైనా అనుష్ఠాన తత్పరుల్ని ఇంటికి పిలవగలుగుతాను. ఏమే యజ్ఞం చేస్తున్నారట, మీరేం ఇవ్వక్కర్లేదు, వచ్చి కూర్చుని పూర్ణాహుతి చేయండి అంటున్నారు. ఓన్లే మనకున్నది మొన్న ఎవరో మోదుగ పుల్లలు తెచ్చి ఇచ్చారుగా, ఆ మోదుగ పుల్లల కట్టోటి పట్టుకుని 1 డజన్ అరటిపళ్ళు కొరుక్కుని పెడదాం. ఎవరో తెచ్చిన ఆవు నెయ్యి ఉందిగా అంటే సరే ఆవు నెయ్యే కాదు, మీకు మాట చెప్పనా, మీరు వద్దనద్దు అని భార్య. మొన్న మీరు చిత్తూరులో ఉపన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళు కంచి నుంచి తెచ్చిన ఒక 15,000 రూపాయల పట్టుచీర ఇచ్చారు. ఆ పట్టుచీర ఇచ్చేస్తాను, అందులో పూర్ణాహుతి మీ భార్యనైనందుకు నా అదృష్టం, మీ పక్కన నిలబడి ఇద్దరం కలిసి పూర్ణాహుతి చేద్దామని అందనుకోండి, నేను సంతోషంగా పూర్ణాహుతికి వెళ్ళగలను. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి ఎందుకంటారు ఇవన్నీ అందనుకోండి, నేనేం చేయగలుగుతాను. కాకపోతే ఒక్కటి మాత్రం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఏంట్రా ఈ సంసారం, అది నిలబడే వైరాగ్యం కాదు. కాబట్టి భార్య సహకారం లేకుండా పురుషుడు తరించడు. పురుషుడి చెయ్యి అందుకొని కానీ భార్య తరించలేదు. ఎందుకంటే ఆయన చెప్పనప్పుడు ఈవిడేం చేస్తుంది స్వతంత్రంగా, ఈవిడకుంది ఈ దేవుడు దయ్యం ఇవన్నీ నాకొద్దు, కావాలంటే నీకు తెచ్చిస్తాను నువ్వు వెళ్ళన్నాడు. ఆవిడ చేయగలదా పూర్ణాహుతి? కూర్చోపెడతారా ఆవిడ పూర్ణాహుతికి భర్త పక్కన లేకుండా? ఉండదు. భార్య పక్కన లేకపోయినా రవికిల బట్ట పెట్టుకుని పురుషుడు చేయొచ్చేమో, భర్త గారి పంచె బొడ్డులో పెట్టుకుని ఆడది చేయడానికి అవకాశం లేదుగా. కాబట్టి సరి అయిన భర్త దొరకకపోతే భార్య తరించలేదు. ఇది ఇద్దరు తరించడానికి మార్గం అయింది. ఇప్పుడు ఈ దాంపత్యం అన్నది ఎంత ముఖ్యమై కూర్చుందో చూడండి. అసలు యథార్థంగా మాట్లాడితే పరమ భగవత్తత్పరుడైనటువంటి వ్యక్తిని కట్టుకున్న ఇల్లాలుందే, ఆమె శరీరం ఆయన శరీరం ఒకసారే వదిలిపెడితే ఆమె ఖాతాలోనే పుణ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పైన ఆవిడ శ్రీరామ అన్న ఫలితం ఆవిడకొక్కరికే పడుతుంది. అందుకే 7 తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారు? అలా జీవుణ్ణి ఉద్ధరించేవాడు కావాలి. ఇక్కడ 4 మాటల హోటల్కి తీసుకెళ్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? జీవుడు ఏమైపోయినట్టు నశించిపోలా? జీవుడు ఉద్ధరింపబడాలంటే ధర్మమునందు నిలబడే భర్త రావాలి. అలా అమ్మా మీ ఇద్దరు లోకమునకు ఆదర్శ దంపతులై ఎన్నో అందించారు తల్లి, మేము కూడా అలా పండాలి. ఆ పండగలిగిన త్యాగభావన మాకు కలగాలి. నమశివాయైచ నమశివాయ. అందుకని శంకర భగవత్పాదులు దాన్ని బహుటంగా తీసుకున్నారు. శంకరుల వాంగ్మయం అంటే అలా ఉంటుంది.
రెండు శరీరములుగా నడయాడతారు, కానీ మరొక్కరే అయి ఉంటారు. ఈయన మంగళములు ఆవిడితో, ఆవిడ మంగళములు ఈయనతో ముడిపడిపోతాయి. వారు రెండు కాదు. అందుకే కనీసం బాహ్యంలో కూడా దంపతుల మధ్యలో నడవం. ఒకవేళ ఆయన అటు ఈవిడిటు నించుంటే బయటికి వెళ్ళవలసి వచ్చిందనుకోండి, అమ్మా అటు వెళ్ళండి అని ఆయన పక్కకి చేర్చి మనం బయటికి వెడతాం. అంటే ఇద్దరూ ఎప్పుడూ అలా కలిసి ఉంటారు. బయటికి శరీరములు విడివడి ఉన్నా మధ్యలోంచి మనం వెళ్ళాం, పక్కకి చేర్చేస్తాం. అంటే అంతగా కలిసి ఉన్నవారు. అసలు నిజంగా మాట్లాడాలంటే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవిడ స్తోత్రం చేయాలి, ఆవిడ అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన స్తోత్రం చేయాలి. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తూ సౌందర్యలహరి అమ్మవారి మీద స్తోత్రం, అమ్మవారిని పొగిడి మొదలుపెట్టలేదు. శివశక్త్యాయుక్తో అంటూ శివశబ్దంతో మొదలుపెట్టారు. ఎందుకని? అయ్యవారి పేరెత్తితే అమ్మవారు పొంగిపోయి తన యొక్క స్వరూపం ఏమిటో శంకరాచార్యుల వారి చేత స్తోత్రం చేయిస్తుంది. ఆయన పేరెత్తకుండా ఆవిడ్నే పొగిడారనుకోండి, ధూర్తుడు ఎవర్రా మహాపతివ్రతని ఆయన్ని పొగడకపోతే నేను నా స్వరూపం తెలియజేస్తానా అని ఆమె ప్రకటనం కాదు. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, సౌందర్యలహరి బాగా అర్థం కావాలంటే శివానంద లహరి చదివి సౌందర్యలహరి చదవండి అంటారు. ఆమె ఎప్పుడూ పరమశివునికి సంబంధించినటువంటి స్తోత్రములనే వింటూ ఉంటుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి వీణ మీద వాయిస్తే అమ్మవారి మీద వైభవాన్ని వాయించదు. పాట పాడుతూ వీణ వాయించేటప్పుడు పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ పాట పాడుతుంది. అప్పుట అమ్మవారు పొంగిపోయి మా ఆయన ఇంత గొప్పవాడని ఇలా కళ్ళు అరమోట్పు కన్నులతో ఇలా ముఖం కదుపుతుంది. ఆ వీణానాదం వింటూ ఇలా కదుపుతుంటే ఆవిడ చెవులకు ఉన్నటువంటి ఆభరణములు ఇలా కదులుతుంటే అద్దాల్లాంటి బుగ్గల్లో ప్రతిబింబాలు పడతాయిట. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఒకసారి ధ్యానంలో అలా చూస్తారు. వీణానాద నిమీలితర్ధనయనే విప్రస్థ చూళింబరే అని అలా చూడగలిగిన వారికి సరస్వతీ కటాక్షం అని. కాబట్టి అమ్మవారి తాంబూల చర్వణం అంత గొప్పది. పతివ్రతగా సువాసినికే అధికారం తాంబూలం వేసుకోవడానికి. అందుకే సభర్తృకాని గుర్తు ఏంటంటే మధ్యాహ్నం తాంబూల చర్వణం చేస్తుంది స్త్రీ. అమ్మా మీ ఇద్దరు పైకి అలా రెండుగా ఉన్నారు, కానీ మీరు ఒక్కరే. అందుకే ఆయన గురించి ఆవిడ గురించి, ఆయన గురించి ఆవిడ గురించి నమశివాయ చ నమశివాయ ఇద్దరు కలిపి ఒకటిగా ఉన్నారు. అలా మన దాంపత్యం కూడా ఉండాలి అంటే, మనం కూడా అలా పండాలి అంటే, మన తర్వాత కూడా రే వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకోవాలంటే, పెళ్ళవగానే నవదంపతుల్ని తీసుకెళ్లి వాళ్ళకి దండం పెట్టించి అక్షతలు వేయించండ్రా అనాలంటే, ఎవరింట్లో ఉన్న బిడ్డ పుట్టగానే ఆవిడ కట్టి విప్పిన చీర పట్టుకొచ్చి వెయ్యండ్రా పసిపిల్లాడి కింద అనిపించుకోవాలంటే అదిగో ఆ స్తవం చెయ్యాలి, ఆ స్తోత్రం చెయ్యాలి. వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప సిద్ధించదు ఆ దాంపత్యం. అందులో ఒక్క మొదటి మాట ఇవాళ ప్రస్తావించి విడిచిపెట్టేస్తాను. చాంపేయ గౌరార్ధ శరీరకాయ. శంకరాచార్యుల వారు ప్రారంభం చేస్తూ అమ్మవారి యొక్క బట్ట రంగుని లేదా అమ్మవారి యొక్క రంగుతో మొదలుపెట్టారు. అమ్మా నువ్వు సంపంగి పువ్వు రంగులో ఉన్నావమ్మా. సరే బాగుంది కానండి, మీరు ఇప్పుడే ఏమన్నారు? శివుడి గురించి మాట్లాడితే ఆవిడ సంతోషిస్తుంది అన్నారు కదా. దాంపత్యంలో మొదటి లక్షణం పతివ్రతకి భర్తృస్తోత్రం కదా, ఆయన్ని పొగిడితే కదా సంతోషించాలి. మరి శంకరాచార్యుల వారు అమ్మవారి రంగుని వర్ణిస్తూ ఎందుకు మొదలెట్టారు? ముందుకి కర్పూర గౌరార్ధ శరీరకాయ చాంపేయ గౌరార్ధ శరీరకాయై అని కదా ఉండాలి శ్లోకం. మరి ముందు అమ్మవారిని పొగుడుతూ ఎలా మొదలెట్టారు? దాంపత్యంలో ఎక్కడైనా ఇంటికి వస్తే మొట్టమొదట ఆ ఇంటి వైభవం ఎక్కడిది అంటే యజమాని కీర్తింపబడేవాడై ఉండాలి. యజమానికి ఆ ప్రాప్తి లేకపోతే ఎలా? మరి శంకర భగవత్పాదులు అమ్మవారి స్తోత్రం ఎందుకు మొదలెట్టారు అంటే, మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారిని వర్ణిస్తూ మొదలు పెట్టడంలో శంకరాచార్యుల వారు ఎవరిగా కూర్చుని మొదలెట్టారు? శంకర భగవత్పాదులు ఆ స్తోత్రం చేసేటప్పుడు ఆది దంపతుల యొక్క బిడ్డడు. మీరు నేను కూడా ఎవరం? ఆది దంపతుల యొక్క బిడ్డలం. బిడ్డల మొదటి నమస్కారం ఎవరికి? వేదం యొక్క ప్రమాణంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మొదటి నమస్కారం అమ్మకి. అమ్మకి నమస్కరిస్తూ మొదలు పెట్టాలి స్తోత్రాన్ని. అది ప్రమాణం తెలుసున్నటువంటి వాడు స్తోత్రం చేసేటప్పుడు తల్లికి మొదటి వందనాన్ని సమర్పణం చెయ్యాలి. కాబట్టి అమ్మవారిని పొగడడం కిందకి రాదు.
కొడుకుగా తన ధర్మమునందు తాను నిలబడిన వాడై ఉండాలి. అంటే నాకు యోగ్యుడైన కొడుకు రా వీడు అని తండ్రి సంతోషిస్తాడు. ఓ వీడు వేద ధర్మాన్ని పాటించాడు, వేద ప్రమాణాన్ని. మాతృదేవోభవ, అమ్మకి నమస్కారం చేశాడు. ఇప్పుడు తండ్రి పొంగిపోతాడు. అందుకని కొడుకుగా స్తోత్రం కనుక శంకరాచార్యుల వారు ప్రారంభం చేసేటప్పుడు ఆ స్తోత్రాన్ని చాంపేయ గౌరార్థ శరీరకాయ కాదు, ఇంకొక పెద్ద రహస్యం ఉంది. పరమశివుడు తెల్లటి రంగుతో ఉంటాడు, అమ్మవారు పసుపు ఎరుపు తెలుపులతో కూడినటువంటి రంగుతో ఉంటుంది. ఈ రంగుకి ఈ తెలుపు రంగు రెండూ కలిపి పక్కన పెట్టారనుకోండి, ఓ పెద్ద ఉపద్రవం ఒకటి వస్తుంది. ఏమిటండి ఉపద్రవం అంటారేమో. ఈ తెలుపుని ఈ రంగు కప్పేస్తుంది. తెలుపు ఏముందండి, కప్పబడుతుంది. తెలుపు తెల్లటి స్ఫటికలింగం దగ్గరికి వచ్చి ఎర్రటి మందార పువ్వు పెట్టారనుకోండి, స్ఫటికలింగం ఎర్రగా అయిపోతుంది. అది స్ఫటికలింగం అయినా ఎర్రగా కనపడుతుంది. ఎందుకనంటే దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇంకొక రంగు వచ్చి చేరిందో తెల్లనిది రంగులా కనపడుతుంది. కాబట్టి ఇలా చూసేటప్పటికీ అర్ధనారీశ్వర స్వరూపాన్ని తెల్లని శివుని రూపం ముందు కంటికి కనపడడం కన్నా పసుపు ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అమ్మవారి రూపం ముందు కనపడుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ రంగులు ఎలా కప్పుతాయన్న దానికి అద్భుతమైన మాట చెప్పారు. తయాహృత్యామామంబపరిపర తృప్తేన మనసా అన్నారు. అమ్మా నీకు శంకరుడు సగం శరీరం కదా ఇచ్చాడు, ఆయన సగం ఇస్తే మిగిలిన శరీరం నువ్వు దొంగిలించావేమో అనుకుంటున్నానమ్మా. అదేమిటి శంకర అంత మాట నేనెక్కడ దొంగిలించాను అంటే, మరి తెల్లని శంకరుల్లో సగం నువ్వు ఎర్రగా ఉంటే ఈ ఎరుపు కాంతి మిగిలిన తెలుపు మీద కూడా పడిపోయి స్పష్టంగా చూస్తే తప్ప శివుడు కనపట్టల్లా, నువ్వే అంతా కనపడుతున్నావు. అప్పుడు మిగిలిన సగభాగం కూడా నువ్వు దొంగిలించినట్లు అవలా ఆయన ఇచ్చింది కాకుండా అని నాకు అనుమానం సుమా అమ్మ అన్నారు శంకరాచార్య. అంటే ఆమె ఆయనను ఎలా కప్పేస్తుందో చెప్పారు. ఈ కప్పేయడంలో కంటికి లక్షణం ఏమిటంటే రంగుని ముందు అందుకుంటుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది, అది ముందు ఆకర్షణీయమవుతుంది. అందుకే కంటికి ఉన్నటువంటి ఈ లక్షణాన్నే నాయక శబ్దంలోంచి నయన వస్తుంది. ఇది మిగిలిన ఇంద్రియాల్ని లాగుతుంది, నాయకుడిగా నిలబడుతుంది కన్ను. ఏదో నేను ఇలా చూస్తూ అలా చూశాను అనుకోండి, అలా చూసేటప్పటికి ఒక మహాత్ముడు నా కంటికి కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఆయన మహాత్ముడు రా అని మనసు కడుతుంది. మనసు వెంటనే రెండు చేతులు జోడించి ఇలాను అంటుంది. అప్పుడు ఇలా అంటారు. అంటే నాయక ముందు కన్ను ఎడుతుంది, వెళ్ళి మిగిలిన ఇంద్రియాలని తీసుకెడుతుంది. అందుకని నయన ఎప్పుడైతే ముందు కన్ను రంగు అందుకుందో ఆ రంగునే స్తోత్రం చేసేస్తుంది నాలుక. అబ్బా జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి చాంపేయ గౌరార్థ శరీరకాయై అని, మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే, వారు ఒండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అని కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా. అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూర గౌరార్థ శరీరకాయ. ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం. జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి చాంపేయ గౌరార్థ శరీరకాయై అని, మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే, వారు ఒండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అని కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా. అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూర గౌరార్థ శరీరకాయ. ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం కాదు. దాంపత్యపరంగా కీర్తనం చేసినప్పుడు అమ్మవారు అయ్యవారిని ఎంత కప్పిదాచుకుంటుందో చెప్పడం. కామాక్షి అని మనకి కంచిలో అమ్మవారు ఉంటుంది. ఆ కామాక్షి ఉన్నటువంటి క్షేత్రంలో కాంచీపురంలో శివలింగానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంటుంది, కుచకం కనముద్రితం అంటారు. అక్కడ ఉన్న సైకత లింగాన్ని అమ్మవారు కౌగిలించేసుకుని అసలు ఇంకా శివలింగం కనపడకుండా ఇలా దాచేసుకుంది. ఎంత గట్టిగా కౌగిలించేసుకుందంటే ఆవిడ కంకణములు, చేతికి ఉన్నటువంటి కంకణములు వెళ్ళి ఇసుకలింగం మీద ముద్రపడిపోయి, ఆవిడ స్తనములకు ఉన్నటువంటి కుచములు వెళ్ళి ముద్రపడిపోయి, అంత గట్టిగా కౌగిలించేసుకుని దాచేసింది శివలింగాన్ని. ఎందుకు దాచేసింది అంటే పరమశివుడే ఆవిడ భక్తిని పరీక్షించడానికి. అదేమిటంటే అలా పరీక్షిస్తాడా అనుకోకండి, లోకానికి తెలియచెప్పడానికి. అది రెండో మాట అవుతుంది.
నదిని ప్రవహింపచేశాడు వరదతోటి. నది వస్తోంది, అది సైకత లింగం. అందుకే ఇప్పటికీ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర లింగానికి నీటితో అభిషేకం లేదు, పునుగు నూనెతోటే అభిషేకం చేస్తారు. అది సైకత లింగం, ఇసుకతో చేయబడినటువంటి లింగం. అమ్మవారు తను కొట్టుకుపోతానేమో అనుకోలేదు, శివలింగం కొట్టుకుపోతుందేమో, మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని. శివలింగం అంటే శివుడే. అయ్య బాబోయ్, మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని గట్టిగా కౌగిలించేసుకుంది. ఆమె చేతి కంకణ ముద్రలు, కుచముల ముద్రలు శివలింగం మీద పడి ఉన్నాయి. అందుకే ఏకామ్రనాథుడికి నమస్కారం చేస్తే అలాగే చేస్తారు, లింగమేకామ్రనాథస్య అని. ఆమె పరమశివుణ్ణి అలా కప్పి దాచేసుకుంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఇక్కడ కాదు కానీ అటు మన గోకర్ణ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా ఉడిపి క్షేత్రం వైపుకి, మూకాంబిక అటు వైపు వస్తున్నప్పుడు ఆ పక్కన చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్టు ఏం చెట్టు అని మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి, మీరు కారు దిగి ఒక గడియ ఆగి బాగా చూడాలి. ఎందుచేత అంటే ఆ చెట్టు ఏమిటో తెలియదు మీకు. కారణం, లత చెట్టంతా అల్లేసుకుంటుంది. ఈ చెట్టంతా అల్లేసుకునేటటువంటి లత యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఎవరో కనురాపు తగిలేటటువంటి వాళ్ళు, అలా చూసే లక్షణం ఉన్నవాళ్ళు, భర్త ఏదో ఉత్తరీయం ఒకటి వేసుకుని కూర్చునుండగా అలా చూస్తున్నారనుకోండి, ఎక్కడ ఆయనకి దృష్టి తగిలేస్తుందో అని అవసరం ఉన్నా లేకపోయినా ఉత్తినే పమిట దులుపుకుంటున్నట్టుగా పమిట జాపి భర్తని దాచేసుకున్న అనువర్తించగలిగినటువంటి ప్రేమ కలిగిన భార్యలా తీగలు చెట్టుని కప్పేస్తాయి. కామాక్షి మహాకామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకుని దాచుకుంది. చూడండి, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి ఆవిడ అంటారు. కళ్ళల్లో పెట్టుకుందంటే తీసేసి కంట్లో పెట్టుకుంటారనే. కళ్ళల్లో పెట్టుకు చూడటం అంటే ఆవిడ ఏది చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి స్వరూపమునకున్న లక్షణం అది. అందుకే మహా ఇల్లాలు నా తల్లి. అటువంటి తల్లి కనుక ఆమె ప్రేమ చేత కప్పింది. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప ఆయన కనపడదు. ఆయనే కనబడితే ఆయన ఎందులో లయమైపోయావు నువ్వు. ఆమె లలితా సహస్రనామ స్తోత్రంలో అందుకే ఒక మాట అంటారు, శివశక్యైక్యరూపిణి లలితాంబిక. ఆమె మాయాస్వరూపిణి అయి అవనికయ్యి దిగిపోతుంది. శివుడు కనపడడు. ఆమె తెర పైకెత్తితే వెనకనున్న శివుడు కనపడతాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ లోకాన్నంతటినీ కూడా భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి. మహామాయాస్వరూపిణి అయి నామరూపముల యందు తిప్పుతుంది. ఆవిడ కాని అనుగ్రహించిందా, అంతటా శివుడు కనపడతాడు. ఈ కనపడగలిగిన స్థితి ఆవిడ అనుగ్రహంతో కాని కలగదు. కాబట్టి అమ్మా నాకు శివుడు కూడా కనపడేటట్టు అనుగ్రహించమ్మా. అందుకని ఉపాసన పరంగా శివదర్శనం కలగాలంటే ఆవిడ అనుగ్రహంతోనే కలగాలి. జ్ఞాన సంబంధరని దక్షిణ దేశంలో 63 మంది నాయనార్లలో అగ్రస్థానం అలంకరించిన వారు, వయసు చేత అప్పర్, జ్ఞానము చేత జ్ఞాన సంబంధర్. ఆ జ్ఞాన సంబంధర్ అంత గొప్పవారు అవడానికి కారణం శీర్గాళి అని ఒక క్షేత్రం. అక్కడ మంటపంలో కూర్చున్నాడు తండ్రి గారు. సంధ్యావందనానికి వేళ అయింది. ఆ కోనేట్లో ములిగి ఆయన స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం కోసమని కొడుకుని అక్కడ కూర్చోబెట్టి వెడుతుంటే కొడుకు ఏడిచాడు, నానా 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 అని. వీడు గబగబా మెట్లు దిగి వచ్చేస్తాడేమో, పడిపోతాడని చెప్పి తండ్రి అన్నాడు, ఉరేయ్ భయపడకరా, ఎవరు భయపడినా ఈ లోకంలో రక్షించే తల్లిదండ్రులు యథార్థమునకు వాళ్ళు అని గోడ చూపించాడు. అదిగో చూసావా పార్వతీ పరమేశ్వరులు, నువ్వు నన్ను నాన్న అంటున్నావు, నేను ఆయన్నే నాన్న అంటాను. నీకైనా నాకైనా నిజానికి ఆయనే నాన్న, ఆవిడే అమ్మ. నీకేమైనా భయం వేస్తే గోడ వంక చూసి వాళ్ళని పిలవరా అన్నాడు. తండ్రి మాట పిల్లాడికి హత్తుకుంది. తండ్రి వెళ్ళిపోయాడు. కొడుకు చూస్తున్నాడు అలాగా. కోనేటి దగ్గరికి వెళ్ళి తండ్రి ములిగాడు. అమ్మ బాబోయ్ నాన్నగారు నీళ్లలో ములిగిపోయారని భయపడి కొడుక్కి గుర్తొచ్చింది, పిలవమన్నాడుగా. గోడ వంక తిరిగి అమ్మ నాన్న అమ్మ నాన్న అని పిలిచాడు. పిలిచేటప్పటికి పరమశివుడు అన్నాడు, మనకైతే గోడ మీద బొమ్మ, ఆయనకైతే గుండెల్లో అమ్మ. శివుడు అన్నాడు, పిలుస్తున్నాడు నాన్న అమ్మ నాన్న అని, ఎక్కువ నది వాహనం పెడదాం అన్నాడు. చెంగునెక్కి కూర్చున్నాడు. గబగబా వచ్చాడు మంటపంలోకి. అక్కడ వదిలేసి నందిని పైకొచ్చి గబగబా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాన్న 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 అంటున్నాడు వాడు. ఆయన అన్నాడు, వీడు ఏడుస్తున్నాడు పార్వతి, పిల్లలు ఏడిస్తే ఏం చేస్తారు తల్లులు, పాలిస్తారు, పాలి వాడిని ఓదార్చు అన్నాడు. ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, నా స్తనమును కాని తాగాడో మీరు తెలిసిపోతారు, శివుడు అర్థమైపోతాడు, నా పాలు తాగితే ఇమ్మంటారా అంది.
నేను అర్థం అవుతానో ఏమో, పిలిచాడు అమ్మా నాన్న అని ఇచ్చేసేయి అన్నాడు. ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చేసింది. ఇవ్వగానే తండ్రి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చాడు. వీళ్ళు అంతర్ధానమై మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన చూశాడు, పిల్లాడి నోటికి పాల నురుగు పాలు ఉన్నాయి. ధూర్తుడా, ఎవరి పాలు తాగేవరా అన్నాడు. ఆ పిల్లాడు మాట్లాడలేదు. ఆ మూతి తుడిచేసి ఆ పిల్లాడిని ఎత్తుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు. వాడి 2 చేతులు ఇలా కదుపుతూ, పత్తికాలు అంటారు తమిళ దేశంలో, వాడు పరమశివుడి మీద స్తోత్రాలు పత్తికాలు పాడటం మొదలుపెట్టాడు. ఆ చిన్ని పిల్లవాని యొక్క చేతులు కందిపోతాయేమో అని పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి తాళాలు కిందకి విడిచిపెట్టారు. ఆ తాళాలు వాయిస్తూ ఉన్నంత కాలం జ్ఞాన సంబంధాలు అవి వాయిస్తూనే పత్తికాలు పాడేవారు. అమ్మవారి స్తన్యమును తాగినంత మాత్రం చేత, ఇదే సౌందర్యలహరిలో ద్రవిడ శిశు అంటారు శంకరాచార్యులు వారు, జ్ఞాన సంబంధర్ శివదర్శనాన్ని పొందగలిగారు. అమ్మ అనుగ్రహంతో అయ్యే దర్శనం అవుతారు. ఆవిడ అనుగ్రహించాలి. మహామాయాస్వరూపిణి అయిన తల్లి ఉద్ధరిస్తే శివుడు అర్థం అవుతాడు, సత్యం తెలుస్తుంది. జగత్తు నుండి జగదీశ్వరుడు తెలుస్తాడు. విశ్వములో విశ్వనాథుడు అర్థం అవుతాడు. విశ్వమునందు విష్ణు అర్థం అవుతాడు. దానికి ఆమె కారకం కావాలి, ఆవిడ అనుగ్రహం ఉండాలి. అందుకనమ్మా మొదటి నమస్కారం. ఆకుపచ్చ సంపంగి అని ఒకటి, ఇది రెక్కలు ఇలా విచ్చుకుని ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది. కానీ దాని మీద తుమ్మెద వాలదు. కారణం ఏమిటంటే దానికి తేనె ఉండదు, అందుకని తుమ్మెద రాదు. ఏ పువ్వు మీదైనా తుమ్మెద వాలకపోతే ఆ పువ్వుకి అమర్యాద శాస్త్రం. కాబట్టి ఆకుపచ్చ సంపంగి ప్రీతి అని కానీ, ఆకుపచ్చ సంపంగితో అమ్మవారిని పోల్చడం కానీ ఎప్పుడూ చెయ్యరు. రెండవది సింహాచలం సంపంగి అంటారు. సింహాచలం సంపంగి పసుపు, ఎరుపు, తెలుపు 3 కలిసిన రంగుతో ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలా చేశారో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఆ సంపంగి పూలతో పూజ చేసి తలుపేసి మరునాడు తలుపు తీసినప్పుడు పూజా మందిరం ఉంటుంది. అవి తమలో ఉన్న సర్వస్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేశాయా అనిపిస్తుంది. ముచికలు, పువ్వు రేకులు విడిపోయి రెక్కలన్నీ ఇలా పడిపోయి దానిలో ఉన్న పుప్పుడి కూడా ఏదో అక్కడ రజన కింద పడిపోతుంది పూజామందిరంలో. అది ఇక తనకి అని ఏమీ వించుకోదు. పరమశివుని మ్రోల తాను విడిపోయి ఆయనలో ఐక్యం అయిపోయిందేమో, దీనిలా నే బతకగలనా అనిపిస్తుంది సంపంగి పువ్వు పూజ చేస్తే. అటువంటి సంపంగి పువ్వు ఉంది, అది సింహాచల సంపంగి. అమ్మవారిని చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు అదిగో ఆ పువ్వుతో చెప్తున్నారు. చాంపేయ గౌరార్ధ శరీరకాయై. ఎందుకు వచ్చింది ఆవిడికి ఆ రంగు? అసలు ఆమె హిమవంతునికి కుమార్తెగా జన్మించినప్పుడు నల్లని పిల్లగా పుట్టింది. నల్ల పిల్లగా పుట్టింది కాబట్టే కాళీ అని పిలిచాడు హిమవంతుడు. ఆయన పెట్టుకున్న పేరు కాళీ. నల్ల పిల్లగానే ఆమె పరమశివుణ్ణి చేపట్టింది. పార్వతీదేవి రంగు నలుపు, అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. శివ శివా అలాగే నారాయణి నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. అందుకే అన్నగారు నలుపు, చెల్లెలు నారాయణి నలుపు. ఇప్పుడు ఈ నల్లని పిల్ల కాళీ పరమశివునికి ఇల్లాలైంది. ఆయన కర్పూర గౌరార్ధ శరీరకాయై, పక్కనే చెప్పారుగా శంకరాచార్యుల వారు, తెల్లటి శరీరం అయింది. స్ఫటికమణి నిభం. స్ఫటికమణి ఎలా ఉంటుందో, కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు ఈమె నలుపుని ప్రశ్నించలేదు. ఇంత తెల్లగా ఉంటాను, నువ్వు ఇంత నల్లగా ఉంటావని ఆయన అనలేదు. ఆయనకు అటువంటి భావన ఉండదు. అసలు లోకంలో పెద్దలకే ఉండనప్పుడు ఇక పరమేశ్వరుడికి ఉంటుందా? కానీ ఒకానొక నాడు జరగవలసిన దేవతా కార్యాన్ని ఆలోచించాడు. అదే లీలా అంటారు. ఆలోచించి అమ్మవారిని ప్రేరేపిస్తే తప్పది జరగదు. అందుకని ఆయన ఏం చేశాడు, పక్కన కూర్చున్న పార్వతీదేవి వంక ఓసారి ఇలా చూశాడు, తన వంక ఓసారి ఇలా చూసుకున్నాడు. చూసుకుని ఆవిడ ఓ ఆయన రంగు నా రంగు చూస్తున్నారు అని అర్థమయ్యేటట్టుగా చూసి ఓ చిన్న నవ్వు నవ్వి కాళీ అన్నాడు. వెంటనే ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వస్తుందా అండి అంటే అలా వస్తేనే అందం. దంపతుల మధ్య ఎప్పుడూ కోపం రాలేదనుకోండి, ఆ దాంపత్యంలో ఏదో దోషం ఉందని గుర్తు. దంపతులు అన్న తర్వాత ఎక్కడో చిన్న అలక రావాలి, ఎవరి ముందు మాట్లాడుకోవాలనుకోవాలి, కొంచెం కోపం నటించాలి, ఆ తర్వాత కలుసుకోవాలి, అదో మాధుర్యం. అది ఆది దంపతుల మధ్య కూడా ఉంటుంది. శంకరులంతటి వారు సౌందర్యలహరిలో దీన్ని వర్ణించారు.
వృషాకృత్వా గోత్ర స్ఖలనమధవై లక్ష్యసమితం అన్న శ్లోకంలో. ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకం అవన్నీ చెప్తే ఎక్కడ అవుతుంది? కాబట్టి వాళ్ళ మధ్య చిన్న అలక అన్నది ఉంటుంది. కానీ మన అలకలు ఎందుకు పనికొస్తాయంటే, ఇదిగో ఇలా గొడవలు పడ్డానికి పనికొస్తాయి. కానీ వాళ్ళ అలకలు ఎందుకు పనికొస్తాయంటే లోక కళ్యాణమునకు పనికొస్తాయండి. లీలగా అలక వాళ్ళని, అంతేకాని హేయమైన అలక కాదు. కానీ దాంపత్యపరంగా శ్లాఘనీయమని. ఆవిడ వంక చూసి కాళీ అన్నాడు శివుడు. వెంటనే ఆవిడకి అర్థమైంది, ఓహో స్వామి, మీరు తెల్లగా ఉంటారు, నేను నల్లగా ఉంటాను. అంటే ఒక్క విషయంలో నేను మీకు తగినదానను కానన్న భావన మీ మనసులో ఉందన్నమాట. మీరు బయట పెట్టలేదు ఇన్నాళ్ళు. బయట పెట్టకుండా నా పట్ల మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా నటించిన మహానటుడు మీరు. సంధ్యానృత్యం కాదు, నాతోనే నటించారు ఇన్నాళ్ళు. కాబట్టి నేను కూడా మీ మనసు పొంగిపోయే రంగు పొందుతాను, ఈ నలుపు రంగు వదిలేస్తానండి అని ఆవిడ వెళ్ళి తపస్సు మొదలెట్టింది. తపస్సు మొదలెడితే అయోమయానికి గురైన వాడు ఎవరంటే బ్రహ్మగారు. ఆయన వచ్చాడు. ఎందుకు అయోమయం వచ్చిందంటే, ఆయన వచ్చి అన్నాడు, అమ్మా నీ తపస్సు ఎందుకో నాకు అర్థం కాలేదు అన్నాడు. ఆవిడంది, ఏమీ లేదయా, పరమేశ్వరుడు నా వంక చూసి కాళీ అన్నాడు. నా రంగు నలుపని కదూ, నేను ఒక అద్భుతమైన రంగు పొందాలని తపస్సు చేస్తున్న ఆయన మనసు ప్రీతి పొందాలి నా రంగు చూసి. ఇంకెప్పుడు నన్ను ఆయన కాళీ అని ఆయనకన్నా నేను రంగు తక్కువదాన్నన్న భావన ఆయన మనసులో ఉండకూడదు, అందుకు వచ్చాను. ఆయన అన్నాడు, అంతవరకు బాగానే ఉందనుకో అమ్మా, వాంఛితార్థ ప్రదాయిని, లోకంలో అందరికీ కోరికలు తీర్చేదానివి నువ్వా? నీకెవరు తీర్చాలమ్మా కోరిక? నువ్వు తలుచుకుంటే ఆ నలుపు పోయి నీకు కావలసిన రంగు పొందలేవా? మరి ఎవరి గురించి తపస్సు చేసి ఎవరి అనుగ్రహంతో నువ్వు రంగు మార్చుకోవాలనుకుంటున్నావు? తల్లి, నేను ఒక్క మాట చెప్తాను, చెయ్యి అన్నాడు. ఏం చేయమంటావండి? నీకు నలుపు మీద కదు విరక్తి వచ్చింది. ఇప్పుడు నీ నలుపుతనాన్నంతటినీ వదిలిపెట్టు. నీ శరీరంలో ఉన్న నలుపు రంగునంతటినీ కూడా నేను వేరొక శరీరానికి ఇస్తాను. నీలోంచి వచ్చినటువంటి ప్రతిబింబ స్వరూపమైనటువంటి వేరొక శరీరానికి ఆ నలుపు రంగు తొడుగుతాను. ఇప్పుడు ఈ నల్లటి పిల్ల దేనికి పనికి రావాలంటే, నువ్వు ఆయన ఇల్లాలివి, కానీ నీలోంచే విడిచిపెట్టబడిన నల్ల రంగుతో కూడుకున్న పిల్ల కన్యక. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ కన్యక కాళీ రూపంలో నల్లగా ఉన్న ఆ పిల్ల శుంభ నిశుంభుల్ని చంపాలి. అందుకునమ్మా కన్యక చేతిలో చచ్చిపోతానన్నాడు కాబట్టి ఆ నలుపు రంగు వదిలిపెట్టు అన్నాడు. ఆమె నలుపు రంగు వదిలిపెట్టు.
ఆవిడ వెళ్ళి తపస్సు మొదలెట్టి తపస్సు మొదలెడితే అయోమయానికి గురైన వాడు ఎవరంటే బ్రహ్మగారు. ఆయన వచ్చాడు. ఎందుకు అయోమయం వచ్చిందంటే ఆయన వచ్చి అన్నాడు, అమ్మా నీ తపస్సు ఎందుకో నాకు అర్థం కాలేదు అన్నాడు. ఆవిడంది, ఏమీ లేదయా, పరమేశ్వరుడు నా వంక చూసి ఖాళీ అన్నాడు. నా రంగు నలుపని కదూ, నేను ఒక అద్భుతమైన రంగు పొందాలని తపస్సు చేస్తున్న ఆయన మనసు ప్రీతి పొందాలి నా రంగు చూసి. ఇంకెప్పుడు నన్ను ఆయన ఖాళీ అని ఆయనకన్నా నేను రంగు తక్కువదాన్నన్న భావన ఆయన మనసులో ఉండకూడదు, అందుకు వచ్చాను. ఆయన అన్నాడు, అంతవరకు బాగానే ఉందనుకో అమ్మా, వాంఛితార్థ ప్రదాయిని, లోకంలో అందరికీ కోరికలు తీర్చేదానివి నువ్వా? నీకెవరు తీర్చాలమ్మా కోరిక? నువ్వు తలుచుకుంటే ఆ నలుపు పోయి నీకు కావలసిన రంగు పొందలేవా? మరి ఎవరి గురించి తపస్సు చేసి ఎవరి అనుగ్రహంతో నువ్వు రంగు మార్చుకోవాలనుకుంటున్నావు? తల్లి నేను ఒక్క మాట చెప్తాను, చెయ్యి అన్నాడు. ఏం చేయమంటావంది? నీకు నలుపు మీద కదు విరక్తి వచ్చింది, ఇప్పుడు నీ నలుపుతనాన్నంతటినీ వదిలిపెట్టు. నీ శరీరంలో ఉన్న నలుపు రంగునంతటినీ కూడా నేను వేరొక శరీరానికి ఇస్తాను. నీలోంచి వచ్చినటువంటి ప్రతిబింబ స్వరూపమైనటువంటి వేరొక శరీరానికి ఆ నలుపు రంగు తొడుగుతాను. ఇప్పుడు ఈ నల్లటి పిల్ల దేనికి పనికి రావాలంటే, నువ్వు ఆయన ఇల్లాలివి, కానీ నీలోంచే విడిచిపెట్టబడిన నల్ల రంగుతో కూడుకున్న పిల్ల కన్యక, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ కన్యక కాళీ రూపంలో నల్లగా ఉన్న ఆ పిల్ల శుంభ విశుంభుల్ని చంపాలి. అందుకునమ్మా కన్యక చేతిలో చచ్చిపోతానన్నాడు కాబట్టి ఆ నలుపు రంగు వదిలిపెట్టు అన్నాడు. ఆమె నలుపు రంగు వదిలిపెట్టింది. ఆ నలుపు రంగు శరీరాన్ని పొంది వేరొక అమ్మవారిలోంచే వచ్చిన వేరొక శరీరాన్ని పొంది నల్లపిల్లగా కాళీ అన్న పేరుతో వచ్చి అక్కడ నిలబడితే, కాళీ అమ్మవారికి ఉన్న మొదటి నామం కనుక బ్రహ్మగారు ఇప్పుడు ఆ పిల్లకి కౌశికి అని పేరెట్టాడు. పెట్టి సింహవాహనాన్ని సమకూరిస్తే ఆ పిల్ల వెళ్ళి శుంభ నిశుంభుల్ని పరిమార్చింది. అంటే రాక్షస సంహారము కొరకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నటువంటి పరమశివుడు ఆడినటువంటి నాటకం కాళీ అని, అమ్మవారి వలన ప్రయోజన సిద్ధి పొందాలని. అమ్మవారు మాత్రం అయ్యవారితో ఆనుకూల్యత ఎందు కించిత్ తేడా వచ్చినా ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ పాతివృత్యం అటువంటిది, అన్ని విధాలా మా ఆయనకి తగిన దానం అవ్వాలి. ఇప్పుడు ఆవిడ అనుకుంది, లలిత ఎరుపు రంగులో ఉంటాను, ఎరుపు రంగులో ఉంటాను, నల్లగా కాళీ ఉంటాను. మా ఆయన నల్లగా ఉన్నందుకు కదూ నన్ను అలా అన్నారు, కాబట్టి ఇప్పుడు మా ఆయన మురిసిపోవాలంటే, ఆయన తెలుపు నా ముందు పేలవంగా ఉండాలంటే నేను ఒక గొప్ప రంగు పొందుతానని తెలుపు ఎరుపు పసుపులతో కూడుకున్న రంగులోకి మారి గౌరీ అని పేరు పెట్టుకుని వెళ్ళి పక్కన కూర్చుంది. పరమశివుడు చూసి అన్నాడు, ఏమిటి కాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి అన్నాడు. ఆవిడంది, ఏమో మీరు ఎందుకన్నా ఇలా చూసుకుని ఇలా చూసి కాళీ అంటే నేను భరించలేకపోయాను. దాంపత్యంలో ఆ పాటి మీకు తగిన దానను కానన్న మాట కూడా నేను భరించలేకపోయానండి. అందుకే ఇప్పటికీ ఆడపిల్ల పెళ్లి చేసే ముందు గౌరీ తపస్సు చేయిస్తారు. గౌరీ పూజ చేయించడానికి కారణం ఏమిటంటే, అమ్మవారికి షోడశోపచారాలతో శ్రద్ధగా పూజ చేసి వీడియో మీద పిచ్చితో ఇటు తిప్పి పూజ చేయకూడదు. అమ్మవారిని పూజ చేసి, అమ్మా మీరు ఆది దంపతులే, నిన్నొక్కసారి కాళీ అంటేనే నీకంత కోపం వచ్చిందే, అమ్మా నేను గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాను, నా సంతోషం అంతా ఆయనతోటిదే కదా, నా అదృష్టమే నువ్వు దొరకడం అని ఆయన అన్నప్పుడు కదూ నా మనసుకి ఆనందం. దానికి మాలిందనివి అంటే నాకు ఎంత బాధగా ఉంటుందమ్మా. అందుకని నా భర్త మనసులో నాకు పరిపూర్ణమైన స్థానం కలిగి మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నంత సంతోషంగా ఉండగలిగిన అదృష్టాన్ని నాకు కూడా కృప చేయి. ఆడతనంలో నీలాంటి పిల్లనేగా, నీకేది బాధ కలిగించిందో అది నాకు బాధ కలిగిస్తుందిగా. అందుకనమ్మా నన్ను మాత్రం భర్తతో అన్యోన్యత విషయంలో ఎన్నడూ లేనిదానను చెయ్యకుసుమా అని గౌరీ తపస్సు చేసి అప్పుడు పీటల మీద కడుతుంది అమ్మవారిని ప్రార్థించి. అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు అటువంటి చాంపేయ గౌరార్థ శరీరకాయై, అమ్మా నీ భర్త ఒక లీల చేసి రాక్షస సంహారము కొరకు లోకరక్షణ కొరకు నీలోంచి కౌశికీ రూపాన్ని ఆవిష్కరింపచేసినవాడు. నువ్వో నీ భర్త యొక్క ప్రీతి కొరకు పసుపు ఎరుపు తెలుపు రంగులతో ఉన్నటువంటి సంపంగి పువ్వు యొక్క రంగుని పొందినటువంటి దానివి. తుమ్మెదలు ఎప్పుడూ గుమిగూడి ఉంటాయి సంపంగి పువ్వు మీద. సింహాచలం సంపంగి తోటల్లోకి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు, తుమ్మెదల రథ వినపడుతుంటుంది అక్కడ. ఎన్ని తుమ్మెదలు తిరుగుతాయో సంపంగి తోటల్లో, త్రాచుపావులు కూడా తిరుగుతూ ఉంటాయి.
పరమేశ్వరుని యొక్క చూపులే ఆ తుమ్మెదల బారులు, అమ్మవారి యొక్క ముఖమే ఆ సంపంగి పువ్వు. ఆయనని మహాకామేశ్వరుడిగా నిలబెట్టగలిగిన అందమావిడిది కనుకనే, ఆ పాతివ్రత్యం అటువంటిది కనుకనే కాముణ్ణి కాల్చిన వాణ్ణి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టించుకుని కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా అనిపించుకుంది. అమ్మా, అంతటి పతివ్రతవమ్మా, అటువంటి తల్లికి నేను కొడుకునవడం నా అదృష్టం, అందుకని మొదటి నమస్కారం నీకేనమ్మా. అందుకని చాంపేయ గౌరర్ధ శరీరకాయై కర్పూర గౌరర్ధ శరీరకాయ. కృష్ణ భగవానుని యొక్క విశ్వరూప సందర్శనం భగవద్గీతలో ఎలా ఉంటుందో, పరమశివుని యొక్క విశ్వరూప సందర్శనం కూడా అలాగే ఉంటుంది. అది ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త భూతములు ఆయన శరీరముగా ఎలా ఉంటాయో చూపిస్తారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతి యొప్పు ఆద్యమగుచు అని. అగ్నిముఖంబు, ఆయన ముఖం అగ్నిహోత్రం. పరాపరాత్మకమాత్మ, పర అపర తత్వమును కలిగినటువంటి ఆత్మ ఆయనదై ఉంటుంది. కాలంబు గతి, కాలమే ఆయన యొక్క నడక. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదం. శ్వసనంబు నీ యూర్పు, వాయుదేవుడు ఆయన యొక్క ఊపిరి. రసన జలీషుండు, నీరు ఆయన నాలుకగా ఉంటుంది వరుణదేవుడు. అలా ఈ విరాట్ స్వరూపం ఆయనలో నిండిపోయి ఉంటుంది. అది ధ్యానమునందు కూడా గోచరించడానికి అవకాశమై ఉండదు. రెండవ స్వరూపం గురించి లింగ పురాణం మాట్లాడుతుంది. అందులో ఒక మాట చెప్తారు, అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అప్రాకృత శరీరం తం, మనకి సప్త ధాతువులతో పంచభూతములతో ఈ శరీరం ఏర్పడుతుంది. పరమేశ్వరుని యొక్క శరీరము అటువంటిది కాదు, అది అప్రాకృతమైనటువంటి శరీరము. అతిమన్మథరూపిణం, అది విశేషమైనటువంటి అందంతో ఉంటుంది. ఘృతరీతి ఘనీభూతం, అది పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సచ్చిదానంద విగ్రహం, అటువంటి పరమేశ్వరుని యొక్క సాకారమైనటువంటి రూపము ఏదైతే ఉందో ఆ సాకారమైన రూపమునందు ఒక ప్రజ్ఞా విశేషం ఉంటుంది. అది చాలా విశేషమైన అందంతో కూడుకున్నదై ఉండి తెల్లని రంగుతో కూడుకున్నదై ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు ఈ రంగు అనేటటువంటిది నిజంగా భగవంతుని యందు కూడా ఆరోపితమై ఉంటుందా? అలా తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, ఎర్రగా ఉండడం ఇలా ఉంటుందా భగవంతుని యందు కూడా? అలా అయితే పరమశివుడు తెల్లగా, శ్రీమన్నారాయణుడు నల్లగా ఉన్నాడు అనుకోండి, ఉంటే వాళ్ళకి కూడా రంగులుండి వాళ్ళకి రంగుల మీద వ్యామోహం ఉండి నేను తెల్లగా బాగుంటే బాగుండేదని శ్రీ మహావిష్ణువుకి, నల్లగా ఉంది పార్వతీదేవిని ఎప్పుడో పరమేశ్వరుడికి అలా అనిపిస్తూ ఉంటుందా? నిజంగా కాదు. అది ధ్యానమునందు మనసు నిలవడానికి మొదటి మెట్టుగా ఆయన శరీరము తెల్లగా ఉంటుంది భావించడం తేలిక. అసలు దాని ఆంతరమైన రహస్యం ఒకటి ఉంటుంది. అది మీకు అర్థమైందనుకోండి, అసలు శివుడు ఎందుకు తెల్లగా ఉంటాడో మీకు అర్థమైతే శివుడు తెల్లగా ఉంటాడు అన్న దాని మీద అభిమానం కన్నా అసలు శివుని తెల్లతనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మనం తెల్లబడతాం. అది ఎలా జరుగుతుంది అంటారేమో. లోకంలో వర్ణములు అని ఒక మాట, వర్ణములు అంటే రంగులు. రంగులలో 7 రంగులు ఉంటాయి, అందుకే ఇంద్రధనస్సుకి 7 రంగులు. చిన్నతనంలో సైన్స్లో వాటిని విబ్జియార్ అని పిలుస్తూ ఉంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఇవి 7 రంగులు. 2 రంగులు కవు, తెలుపు నలుపు 2 రంగులు కవు. తెలుపు అన్ని రంగులను
బయటికి వదిలిపెట్టేస్తే తెలుపు, అన్నిటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు. అందుకే తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. ఈ రెండు రంగులలోకి తీసుకొచ్చి చెప్పరు, చెప్పకుండా మిగిలినవి రంగులుగా చెప్తారు. ఇందులో కూడా గమ్మత్తు ఏమిటంటే తెలుపులోంచి మిగిలిన రంగులు విడివడే ముందు మొదట ఎరుపు విడివడుతుంది. మొదట ఎరుపు బయటికి వస్తే మిగిలిన రంగులు బయటికి వస్తాయి. ఎరుపు మొట్టమొదట తెలుపులోకి వెళ్ళిపోవడం మొదలు పెడితే మిగిలిన రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. అందుకే అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఎప్పుడు చెప్పినా అరుణాం కరుణా తరంగితాక్షీం, ఎర్రని రంగు అంటారు. అంటే పరమేశ్వరుని నుంచి విడివడి జీవుడిగా నిలవడం అనేటటువంటి మాయ ఎక్కడ ప్రారంభం అంటే అమ్మవారి యొక్క విశేషం చేతనే ప్రారంభం. అందుకే ఆవిడ ఎరుపు. మళ్ళీ శివుడిలోకి కలిపేది కూడా ఎరుపే. ఆ ఎరుపే తెలుపులోకి కలపాలి, ముందు ఎరుపు వెళ్ళాలి. అందుకే అమ్మవారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు. పరమేశ్వరుడు తెలుపు. తెలుపు అంటే అన్నీ ఆయనలో ఉన్నాయి, అన్నీ ఆయనలో ఉన్నవి ఆయన బయటికి విడిచిపెట్టేస్తాడు. అందుకే తెలుపు ఎప్పుడు బయటికి వదిలిపెట్టేస్తుంది. వేసవి కాలంలో తెల్లని బట్టలు వేసుకోండి, తెల్లని బట్టలు వేసుకోండి అని ఎందుకంటారంటే తెల్లని బట్టలు వేసుకుంటే చల్లగా ఎందుకు ఉంటుందంటే బయటికి వదిలేస్తుంది వేణ్ణి. ఆ తెలుపుకి ఒక లక్షణం ఉంటుంది. మీరు చూడండి, తెలుపు దేనికి గుర్తు అంటే లోపల ఏదీ దాచలేదు అని గుర్తు. అది రంగు కాదు, అది శాశ్వతత్వము అని గుర్తు. అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి, అన్నీ అందులోంచే బయటికి వస్తాయి. అలా విశ్రాంతి స్థానము, అన్ని రంగులు దేంట్లోకి ఎడతాయో, అన్ని రంగులు దేంట్లోంచి బయటికి వస్తాయో అదే తెలుపు. కాబట్టి ఇప్పుడు తెలుపు ఏమవుతుందంటే శాశ్వతము. రంగులు శాశ్వతం కాదు, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, వెలిసిపోయింది అంటారు. మీరు చూడండి, ఇంగ్లీష్లో మాట ఉంది, ఆయన దాన్ని కొంచెం కలర్ చేశారండి అంటారు. అంటే అబద్ధం ఆడాడండి, కొంచెం కొత్తవి లేనివి ఉన్నవి కలిపాడు అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఆయన దాన్ని కలర్ చేశాడండి అంటారు. కలర్ చేశాడండి అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపిస్తున్నాడు అని. శ్వేతపత్రం విడుదల చేయండి అంటారు. శ్వేతపత్రం అంటే తెల్ల కాగితం పెట్టండి, శ్వేతపత్రం విడుదల చేయండి. ఇంగ్లీష్లో కూడా దానికి అదే మాట ఉంది, సబ్మిట్ ఏ వైట్ పేపర్. ఓ వైట్ పేపర్ సబ్మిట్ చేయండి దాని మీద అంటారు. వైట్ పేపర్ సబ్మిట్ చేయండి అంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ అని ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అంటే తెల్ల కాగితం పెట్టండి అంటే ఓ తెల్ల కాగితం తీసుకొచ్చి ఇమ్మని కాదు. శ్వేతపత్రం విడుదల చేయండి అంటే ఓ తెల్ల కాగితం మీకు ఇమ్మని కాదు. శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అంటే ఆ విషయంలో యథార్థంగా ఉన్న సత్యం ఏమిటో మాకు చెప్పండి. తెలుపు సత్యమునకు ప్రతీక. ఇప్పుడు మీకు బాగా అర్థం అయి ఉంటుంది, ఎందుకంటే తెల్లవారు లేస్తే ఇది వాడుకలో ఉంది, శ్వేతపత్రాన్ని విడుదల చేయడము అన్నమాట. తెలుపు అంటే సత్యము. తెలుపు కాకుండా రంగు, ఉన్నది లేనిది, లేనిది ఉన్నది కలిశాయి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనపడితే మాయ. మాయ ఎక్కడ ఉన్నా రంగుతోనే ఉండాలి. అందుకే ఎరుపుతో ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మాయాస్వరూపిణి అయి లోకాలన్నిటినీ తిప్పాలి. తిప్పుతుంది కాబట్టి ఆవిడ రంగుతో ఉంటుంది. పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు, ఎందుకంటే అది సత్యం. అది ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయే వస్తువు కాదు, ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండే పరమేశ్వరుడిలోకి అణిగిపోతుంది అమ్మవారు కూడా. అణిగిపోవడం అంటే సంకల్ప రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే మీరు కొంచెం దీన్ని జాగ్రత్తగా పట్టుకుంటేనే మీకు ఈ సిద్ధాంతం అవగతమవుతుంది. కదలిక అని నేను అన్నాను అనుకోండి, అది బయట మీకు కనపడుతుంది కదలిక అంటే. ఇప్పుడు నేను నా చేయి కదిపాను అన్నాను అనుకోండి, నా చేతి కదలికని మీరు చూడొచ్చు. లేదు, మీరు వచ్చి నేను కూర్చుని ఉండగా ఈ వేదికని కదిపారనుకోండి, నేను కూడా కదులుతాను. వేదిక మీద ఉన్నాను కనుక నేను కూడా కదులుతాను. నా మనసు స్పందించింది అన్నాను అనుకోండి, మీకు కనపడుతుందా? నా మనోస్పందనము మీకు కనపడదు. కానీ నా మనోస్పందనం ఎవరిని కదుపుతుంది? లోపల నన్ను కదుపుతుంది. లోపల నాలోని తత్వాన్ని కదుపుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను అలా వెళ్ళిపోతుంటే ఒక దీనుడు కనపడ్డాడు అనుకోండి, నా మనసు కారుణ్యముతో స్పందించింది. అప్పుడు వెంటనే నాకు అయ్యయ్యో పాపం ఎంత బాధలో ఉన్నాడరా అన్న కదలిక కలుగుతుంది.
కానీ ఇప్పుడు కారుణ్యము చేత కలిగిన స్పందన వలన పొందినటువంటి రసానుభూతి మీకు అవగతం అవుతుందా? మీకు తెలియదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తే అమ్మవారిని కదలిక అని చెప్పలేదు శివుడి విషయంలో. మన విషయంలో అయితే కదలిక, పరమశివుడి విషయంలో అయితే స్పందన. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అన్నారు తప్ప కదలికకి సంబంధించి చలనం అన్న మాట ఆయన వాడలేదు. కారణం ఏమిటంటే ఆయనలో సంకల్ప రూపంగా ఉంటుంది. సంకల్పము ముందు లోపల నా మనసుని కదుపుతుంది, బుద్ధి చేత నిర్ణయించి ఇస్తుంది, అప్పుడు నా శరీరం కదులుతుంది. ఈ కదలికలకి మొదటి కదలిక ఏదంటే స్పందన. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు వీళ్ళకి ఉదాహరణ చెప్దాం అని లోపల నాకు తడుతుంది, అది స్పందన. అది నేను చెప్పేటప్పుడు దానికి అనుగుణంగా నా చేతులు కాళ్ళు కదులుతాయి. ఆ కదలికలు మీకు తెలుస్తాయి, లోపలి స్పందనలు మాత్రం మీకు తెలియవు. లోపల జరుగుతుంది స్పందన. పరమశివుని లోపల భావస్పందన రూపంలో ఉండేది అమ్మవారు. అందుకని అమ్మవారు అయ్యవారిలోకి అణిగిపోతుంది. అయ్యవారిలోంచి స్పందన రూపంలో పైకి వచ్చిందనుకోండి, ముందు ఆవిడ రావాలి. ఆవిడొస్తే ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తుంది, ఆయన యందు సృష్టి యందు ఆభిముఖ్యమును కల్పిస్తుంది. ఇదే ముందుకెళ్ళిన తర్వాత ఒక చోట శంకర భగవత్పాదులు అంటారు, ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై అంటారు. ప్రపంచమును సృష్టి చెయ్యాలనేటటువంటి ఉన్ముఖత్వమును కల్పించిన లాస్య స్వరూపిణివి నువ్వు అంటారు. కాబట్టి ఇప్పుడు పరమశివుడు తెలుపు అంటే ఆయన తెలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన సత్యం, నిత్యం, నిర్మలం, నిరంజనం. అది ఒకనాడు ఉండి ఒకనాడు పోయే వస్తువు కాదు. పోయేవన్నీ ఎక్కడికి పోవాలి? ఆయనలోకి పోవాలి. ఆయనలోకి పోయినవన్నీ ఏమవ్వాలి? ఆయనలోంచి రావాలి. ఎవరిలోకి వెడుతోందో అది కూడా లేకుండా పోయిందనుకోండి, అప్పుడు ఇంకా శాశ్వతమైనది ఏది లోకంలో? బ్రహ్మం ఒక్కటే శాశ్వతము, ఆ బ్రహ్మమే శివుడు. కాబట్టి ఆయన తెల్లగా ఉంటాడు. కర్పూర గౌరార్ధ శరీరకాయ. కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో శివుడు అంత తెల్లగా ఉన్నాడు అండంలో శంకరుల ఉద్దేశ్యం. శంకరుల యొక్క ప్రతిపాదన ఏమి అంటే పరమశివుడు సత్యమై నిత్యమై ఉన్నాడు, అది పరబ్రహ్మతత్వమై ఉన్నది. ఆ పరబ్రహ్మతత్వంలోకి నువ్వు ప్రవేశించడము అంటే బ్రహ్మమును గుర్తెరుగుటయే. బ్రహ్మమును నువ్వు తెలుసుకున్న ఉత్తర క్షణంలో నువ్వే బ్రహ్మమగుచున్నావు. అందుకే ఒక చమత్కారమైనటువంటి స్తోత్రం ఒకటి చేశారు శంకరాచార్యులు వారు ఒక చోట. అందులో ఒక మాట అన్నారు ఆయన, అమ్మవారు అనుగ్రహంతో ఎవరిని చూస్తుందో వాళ్ళు చంద్రశేఖరులవుతారు అన్నారు. అంటే మాయ తొలగి వాడికి శివుడు తెలిస్తే వాడు శివుడు అయిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఎగుచున్నాడు. కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు అన్న మాటలో అర్థం ఏమిటి అంటే పైకి మనసు పట్టుకోవడానికి ఒక ఆలంబనం కావాలి కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు. అంతరార్థము అన్నీ శివుడిలోంచి వచ్చి అన్నీ శివుడిలోకి ఎడతాయి తప్ప శివుడు మాత్రం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడమో శివుడు లేకుండా పోవడమో ఉండనే ఉండదు. ఎప్పుడూ ఉండేవాడు ఆయనే. అందుకే ఆయన వాడేటటువంటివి అన్నీ తెల్లగా ఉంటాయి. మీరు చూడండి, ఆయన ఎక్కే ఎద్దు తెలుపు, ఆయన రాసుకునేటటువంటి విభూతి తెలుపు, ఆయన ఉండేటటువంటి కైలాస పర్వతం తెలుపు, ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల మాల తెలుపు, ఆయన రంగు తెలుపు, అన్నీ తెలుపు. అన్నీ తెలుపుతో ఉండేటటువంటి పరమశివుని యొక్క తత్వం ఏమి అంటే అన్నీ తెలుపుతో ఎందుకు సంకేతిస్తారంటే ఎప్పుడూ ఉండేవాడు సుమా, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. సమస్త లోకములు ప్రళయము యందు నశించిపోయినా ఆయన మాత్రం ఉంటాడు. ఆయన లేకుండా పోవడం అన్నది ఉండదు. మళ్ళీ ఆయనలోంచి అన్నీ బయటికి వస్తాయి. అందుకే ఒక చోట శంకరాచార్యులు వారు అంటారు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అంటారు. ఆయన మెడలో పుర్రెల మాల వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా
అనుబుగదంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అని. పునుకల పేరు కంఠమున పుర్రెలమాల ఒకటి వేసుకుంటాడు. ఎందుకు ఆయనకు ఆ పుర్రెలమాల? అసహ్యంగా ఉండదు పుర్రెలమాల వేసుకుంటే? ఎవరైనా దగ్గరికి ఎడతారా? ఎందుకు ఆ పుర్రెలమాల? అంటే తెల్లగా ఉంటుంది కాబట్టి వేసుకుంటాడా? అది కాదు దాని ఉద్దేశ్యం. పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడంటే లోకంలో ఉండేటటువంటి జనుల పుర్రెలు ఆయన మెడలో వేసుకోడు. సృష్టి చెయ్యమని ప్రతి యుగంలోనూ సృష్టి జరిగేటప్పుడు ఆయన మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారికి అధికారం ఇచ్చి వేదం ఇస్తాడు. ఆ బ్రహ్మగారు కూడా కాలంలో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన తల కూడా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆయన దానికి ఒక గౌరవం ఇస్తాడు. అరేరే, నేను మొట్టమొదట సృష్టించి ఆయన చేత మిగిలిన సృష్టి చేయించాను. నిన్న మీరు విన్నారుగా, బ్రహ్మగారు అడిగితే కదా అర్ధనారీశ్వర స్వరూప ప్రకటన చేశాడు సృష్టికి. ఆయన పుర్రె కూడా బొత్తిగా అలా పడిపోవడమే మర్యాద కాదు. అందుకని ఆ పుర్రె తీసి ఏం చేస్తాడంటే ఒక తడపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు. పరమశివుని పాదముల చెంతకి చేరడం కన్నా పవిత్రత ఏమైనా ఉందా లోకంలో? ఉండదు. ఒక పువ్వు తరించింది అంటే గుర్తు ఆయన పూజకి వెడితేనే. శవం మీద అలంకారంగా పుష్పహారం వెళ్ళిందనుకోండి, దాని జన్మ నశించిపోయింది. అది ఎంత సుగంధభరిత పుష్పమైనా దాన్ని ఎవరు తీసి కళ్ళకద్దుకుంటారో, ఎవరు సిగలో పెట్టుకుంటారో? శవం మీద వేసినటువంటి పుష్పమాల రుద్రభూమిలో విసిరివేయబడుతుంది. పరమేశ్వరుడి పాదముల మీదకెళ్ళిన పుష్పమాల కన్నుల కద్దుకుని సిగలో పెట్టుకుంటారు, తల మీద పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు. కాబట్టి ఆయన పాదముల మీదకి ఏది వెళ్ళిందో అది పూజింపబడిన వస్తువు అని గుర్తది, ప్రసాదమై కూర్చుంటుంది. బ్రహ్మగారి తల కూడా పడిపోతే ఎలా? అందుకని తీసి మెడలో వేసుకున్నాడు. పూజనీయత ఆయన కల్పించాడు, బ్రహ్మగారు కల్పించుకున్నారు. అలా ఆయన చెప్పిన మాట విని ఉన్నంత కాలము శివుడు చెప్పినట్టుగా సృష్టి చేసినటువంటి కారణం చేత పరమశివుడి మెడలో హారంలో వెళ్ళి కూర్చుంది. మొట్టమొదట ఒక పుర్రె వేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సృష్టి వచ్చింది. మళ్ళీ సృష్టి అంతా మహాప్రలయంలో వెళ్ళిపోయింది. మళ్ళీ బ్రహ్మగారు పడిపోయాడు. మళ్ళీ ఆ పుర్రె తీసి మెడలో వేసుకున్నాడు. అలా మళ్ళీ సృష్టి వచ్చింది. మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు, మళ్ళీ సృష్టి చేశారు, మళ్ళీ బ్రహ్మగారు పడిపోయారు, మళ్ళీ బ్రహ్మగారి పుర్రె తీసి వేసుకున్నాడు. ఇలా బ్రహ్మగారి యొక్క పుర్రెలు బోలెడన్ని పుర్రెలై పెద్ద మాల ఒకటి ఆయన మెడలో వేసుకున్నాడు. అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు? ఎంత సృష్టి వెళ్ళిపోయింది? ఇంత సృష్టి వెళ్ళిపోయినా, ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా ఎవరు ఉండిపోయారు? ఆయన ఒక్కడే ఉండిపోయాడు, శివుడు. బ్రహ్మలు వెళ్ళిపోయారు, సృష్టి వెళ్ళిపోయింది. సృష్టించినవాడు సృష్టి కూడా వెళ్ళిపోయాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్నంటారు పోతన గారు. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు పరంజ్యోతి స్వరూపుడై. అలా మిగిలిపోయిన వాడెవడో వాడు సత్యం, వాడు శాశ్వతం. నీవు కూడా శాశ్వతుడవు కావాలి అంటే పుట్టి చచ్చి కాకుండా ఉండాలి అంటే శివుడు నీకు తెలియాలి. శివుడు నీవు శివుడు అవుతావు. ఆత్మయే శివుడు. ఆత్మ తెలిస్తే నువ్వు ఆత్మ అవుతావు. ఇక మళ్ళీ జనన మరణములు లేవు. శరీరానికి ఉన్నాయి జనన మరణాలు, ఆత్మకి లేవు. కాబట్టి శివుడు తెల్లగా ఉంటాడు అన్న మాటలో శంకరుల ప్రతిపాదన ఏమి అంటే ఆయన శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు.